జిల్లా బద్వేల్ పట్టణంలో ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగలు రంజాన్ అతి పవిత్రమైనదని రంజాన్ మాసం ముస్లిం సోదరులు కటిక ఉపవాస ప్రార్థన నిర్వహించారని సాయంత్రం ఉపవాసాన్ని విరమించి అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యుల వలె ఇఫ్తార్ విందు నిర్వహించుకుంటారు. ఇక ఇందులో భాగంగా టీడీపీ బద్వేలు పట్టణ అధ్యక్షుడు వెంగళరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు బద్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పెద్ద మసీదులో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి, బద్వేల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ముఖ్య నేతలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. जरा ओपन हो जाओ मामा कोई इटू फरमा पाक परवरदिगारा आलम इस्लाम की हिफाजत अता फरमा। परवरदिगारा हमारे चीफ मिनिस्टर साहब नारा चंद्रबाबू नायडू साहब को कामयाबी और कामरानी नसीब फरमा। हमारे बद्वेल नियोजकवर्ग के इंचार्ज विजयम्मा और रितेश रेड्डी साहब को कामयाबी और कामरानी नसीब फरमा। इलाहुल आलमीन हमारे हरदिल अजीज बादशाह साहब और इकबाल साहब को कामयाबी और कामरानी नसीब फरमा। और यहाँ पर आए मेहमान हमारे टीडीपी लीडर के सब के लिए कामयाबी और कामयाबी नसीब फरमा। आलम इस्लाम की हिफाजत फरमा। इफ्तार की दावत को कबूल मकबूल फरमा। इस इफ्तार की दावत को कबूल मकबूल फरमा। परवरदिगारा लुक़्मे हलाल में तब्दील फरमा। बवसीले हुज़ूर मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम हमारी दुआओं को कबूल मकबूल फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना व नबिय्यिना मौलाना मुहम्मदिन व अला आलिहि व अस्हाबिहि व बारिक व सल्लिम। सुब्हान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। దయచేసి ఇన్నే ఉండండి అందరూ దయచేసి ఇన్నే ఉండండి ప్లీజ్ ఇన్నే ఉండండి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు మా ఈ విందుకు మా రితేష్ రెడ్డి గారు, మేడం విజయమ్మ గారు మరియు మా ముఖ్యాలన్న గారు పొద్దుటి నుంచి అధిపతి రావడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. మాట్లాడడానికి లేదు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు వాళ్ళు రావడము, మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడము చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరము ఈదుల్ ఫితర్ పండగ మనకు వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉండే సాంప్రదాయం. ఈరోజు ఇఫ్తార్ విందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి గారు, మన విజయమ్మ గారు ముస్లిం సోదరాభావంతో హిందూ ముస్లిం భాయ్ అనే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, మనమందరం కలిసిమెలిసి ఉండాలా, మంచి వైపు నడచాలా అనే మంచి ఉద్దేశంతో
ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండి ఎంతో నిష్టగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తీసుకోకుండా ఉంటారు. వాళ్లకు పండ్లు పలహారాలు భోజనాలు పెట్టి వాళ్లకు శాంతింప చేయాలనే ఆలోచనతో ఈ విందును ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు బద్వేల్ పట్టణానికి సంబంధించిన చాలామంది ముస్లిం ప్రజలందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని నితీష్ రెడ్డి గారికి విజయమ్మ గారికి ఆశీర్వదించడం కూడా జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అందరూ బాగుండాలని, దాంట్లో మనం అందరం ఉండాలని ఈరోజు సాయంత్రము ఇఫ్తార్ సమయంలో మౌలానా గారు దువా చేయడం కూడా జరిగింది. కాబట్టి మనం అందరము సోదర భావంతో అందరం బాగుండి మన బద్వేల్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనము ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఈ పండుగ అంటేనే త్యాగాలకు నిలయం. త్యాగం అంటే మనలో ఉండేదే, మన దగ్గర ఉండేదే అందరికీ స్నేహితులు కానీ బంధువులు కానీ పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో ఈ పండుగ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు ప్రేమాభిమానాలతో సహాయం చేసుకుని గుణం పెట్టుకొని ఇప్పుడే ఒక ఏదో రాసినారు అక్కడ బ్రెయిన్ ట్యూమర్తో నెల్లూరులో ఒక పాప ఒక అబ్బాయి ఏదో బాధపడుతున్నాడు, వాళ్ళకు సహాయం చేయండి అని. ఈ పండగకు ఫిత్రా తీస్తారు, జకాత్ తీస్తారు. ఈ పండగ ముస్లింలకు ప్రాధాన్యమైన పండుగ కాబట్టి ఈ పండగ సందర్భంగా జకాత్ డబ్బులు ఆ పిల్లలకు ఉపయోగపడే మాదిరిగా మనము మౌలానాలు కానీ మనం కానీ అందరూ సహాయపడే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నితీష్ రెడ్డి గారికి విజయమ్మ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని చెప్పి నితీష్ రెడ్డి గారికి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ పవిత్ర దినాలైన రంజాన్ మాసాన మొట్టమొదటి రోజు ఈరోజు పవిత్ర దినాలు మొదలయ్యడం. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక శుభ పరిణామం. ఈరోజు ముస్లిం సోదరులు అనే వాళ్ళందరూ పెద్దయిన వీరారెడ్డి గారి నుంచి ఇక్కడ మా కుటుంబానికి అండదండలుగా ఎప్పుడూ నిలిచిన వాళ్ళు. వీళ్ళ కోసం ఎంత చేసినా తక్కువే. ఈరోజు ఈడ రంజాన్ మాసాన వీళ్ళతో పాటు అన్నదమ్ముల్లాగా సోదరుల భావంగా అందరితో ఉండి ఇఫ్తార్ దాంట్లో పాల్గొనడం ఎంతో సంతోషం. నేను యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇఫ్తార్ పండుగలో వీళ్ళతో పాటు ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఉన్న వాళ్ళు సోదరులాగా ఎప్పుడైనా అన్న అని పిలుచుకొని భావంతో ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఇందాకే మనం మసీదులో కూడా ఈ పవిత్ర దినాల్లో నమాజ్ చేసినప్పుడు కూడా ముస్లిం సోదరులందరూ పైకి ఎదగాలి. వాళ్ళతో ఉన్న వాళ్ళు అందరిలో యువకులు మొట్టమొదటిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విధానంగా మనం ఈ ప్రాంత అభివృద్ధికి కానీ దీనికి కానీ దేవుడు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఉండాలనేసి కోరుకున్నాను నేను. అందుకే నేను మీ అందరినీ కోరుతున్నా, ఈ అంకిత భావంతో సోదర భావంతో ముందుకెళ్ళాలా. ఇలాంటి మన బంధం ఎప్పుడూ ఉండాలనేసి నేను కోరుకుంటున్నా. ఈ పవిత్ర దినాల్లో దీనికోసం చాలామంది సోదరులు చేసేదానికి ఎటువంటి ఆంక్షలు ఇబ్బందులు లేకుండా ఏ విధమైన సహకారం కన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇందాక అన్న ముక్తియార్ అన్న చెప్పినట్టే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నా కానీ ఎప్పటి నుంచో వచ్చే విధానం ఇక్కడ ఉన్నది. మనం ఎప్పుడైనా ఎవరికైనా సేవ రూపంలో కానీ ఏదైనా చేయాలా. ఇందాకే తమ్ముడు ఆడు చూశారు, నేను కూడా ట్రస్ట్ ద్వారా ఆదుకుంటాను, ఏదో ఒకటి ఇస్తామని నేను తెలియజేస్తాను. వాళ్ళు ఇక్కడ తర్వాత ట్రస్ట్ నుంచి వచ్చేదానికి కూడా నేను ఇస్తాను. ఎందుకంటే మనం ఎంత చేసినా ఒక కుటుంబాన్ని ఆదుకొని అది వాళ్ళ వైద్య రూపంలో కానీ ఏదో చేస్తే ఆ దేవుడు అనేవాడు అల్లా అయినా అటు ఏ దేవుడైనా దైవదేవుడు ఏ దేవదేవుడైనా అందరికీ ఒకటే. మతాల్లో ఎట్లున్నా కానీ అతను మన కుటుంబాన్ని కానీ ప్రాంతాన్ని కానీ చల్లనగా చూస్తాడని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి చిన్న పిలుపుతో వీళ్ళందరూ ఇంత బాగా కేవలం ఒకరి వల్ల అని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించి ఈ కమిటీ వాళ్ళు కానీ అందరూ ఒకరికొకరు మనది ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ పేరుగా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక వాతావరణం మీరు చూస్తే మీరు మేము కాదు అందరూ మాకు వచ్చిన వాళ్ళందరూ మెహమాన్లు అనేసి వీళ్ళు అనే విధానం కూడా ఆ భావం కూడా మనందరం చూసి కళ్ళకించింది మనందరం అనుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.